హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మోస్ట్లీ మహి. ఈరోజు మన ఛానల్లో పిల్లల కోసం ఈజీగా అండ్ తక్కువ టైంలో అయిపోయే స్నాక్ ఏదైనా చేద్దామా? నేను దోసపిండితో ఈరోజు 2 రకాల స్నాక్ ఐటమ్స్ ఎలా చేయాలో చూపిస్తాను. గుంత పొంగనాలు అండ్ పునుగులు. ఇది బ్రేక్ఫాస్ట్గా తినచ్చు, ఈవినింగ్ స్నాక్స్లా కూడా తినచ్చు. కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. దోసపిండి, ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. దోసపిండిలో ముందుగా 1 స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలండి. ఒక స్పూన్ మైదా, కొంచెం బేకింగ్ సోడా, రుచికి తగినంత సాల్ట్. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాం. గ్రీన్ చిల్లీ అండ్ క్యారెట్ తురుము పెట్టుకుంది కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలండి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. కొత్తిమీర, కరివేపాకును కూడా వేసుకోవాలి. వాటర్ వేయకుండా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మీరు చూస్తే పునుగులు వేసేటట్టుగా ఉంటే పర్వాలేదు, లేనట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్నాక మీకు పునుగుల్లా వేయటానికి వీలయ్యేంతగా కలుపుకోవాలి. మరీ పలచగా కలపద్దు. దీనిలో జీలకర్ర కూడా వేసుకోవాలి. పిండిని కలిపేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ గుంత పొంగనాలు వేసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి, ఎక్కువ వేయకూడదు. దానిలో 3/4 వంతు మాత్రమే వేసుకోవాలి పిండిని. ఎందుకంటే మనం బేకింగ్ సోడా వేసాం కాబట్టి అది పైకి పొంగుతాయండి. అన్నీ ఫిల్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించుకోవాలండి. గుంత పొంగనాలు రెడీ అయిపోయాయండి. వీటిని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్లో ఇది తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పునుగులు ఎలా వేయాలో చూద్దాం. ఆయిల్ హీట్ అయింది. సేమ్ అదే పిండిని మనం ఆయిల్లో పునుగుల్లా వేసుకోవాలండి. పునుగులు కూడా రెడీ అయిపోయాయండి. దోసపిండి ఉన్నప్పుడు మీరు ఇలా గుంత పొంగనాలు, పునుగులు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంట్లో వాళ్ళైతే మళ్ళీ చేయమని అడుగుతారు, అంత బాగుంటాయి. అండ్ ఇడ్లీ పిండితో కూడా సేమ్ ఇలానే ట్రై చేయండి, అది కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.